సాయిరామ్. శ్రీ లద్దగిరి రామదాసు 1833 నుంచి 1893 వరకు ఆంధ్రేతర ప్రాంతంలో పుట్టి ఆంధ్రప్రదేశ్లోని స్థిరపడి మహానుభావుల్లో ముఖ్యులు లద్దగిరి రామదాసు. లద్దగిరికి చేరే నాటికి 1863, సుమారు 30 ఏళ్ళ వయస్సు. కర్నూలు జిల్లాలోని కోడుమూరు మండలం హంద్రీ నదీ తీరాన గల లద్దగిరి అత్యంత ప్రాచీన స్థలం. లద్దగిరి గ్రామానికి 1863 సంవత్సరంలో 5 అడుగుల ఎత్తున ఎర్రని శరీరం, ఛాయ, సుందర వదనం, శరీరం, బ్రహ్మతేజం, కౌపీన్యం ధారి అయిన రామదాస స్వామి వచ్చినాడు. ఎక్కడ ఎప్పుడు పుట్టినాడో తల్లిదండ్రులు ఎవరికీ తెలియదు. స్వామివారు అకారణంగా కేకలు వేసేవారు. కొద్దిమంది తప్ప మిగతా జనమంతా ఆయనను పిచ్చివాడు అనేవారు. ఒక యువకుడు హఠాత్మరణాన్ని ముందుగానే సూచించిన స్వామి మహిమను చూసి లద్దగిరి వాసులు ఆ పిచ్చి స్వామిని మహానుభావుడు అన్నారు. రామదాసు లద్దగిరి కొండ చర్యలలో సమాధి నిష్టలో ఉండగా ఒక వానాకాలం కుంభవృష్టి కురిసింది. కొండ చర్యలు విరిగి పడినవి. స్వామి కొండ చర్యల నుండి క్రింద పడి హంద్రీ నదిలో తేలియాడుతూ ఉన్నారు. కానీ సమాధి నిష్ట నుండి వెలుపలికి రాలేదు. తర్వాత స్వామివారు ధ్యాన నిష్ట నుండి స్పృహలోకి రాగానే ప్రజలు స్వామిని లద్దగిరిలోని చావడిలో ఉంచగా అదే వారి స్థిర నివాసమైంది. ఆయన మహిమలు చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో అనార్తులు వచ్చి స్వామి దీవెనలు పొందేవారు. కర్నూలు వాసి బంగారు కడియం సుబ్బారావు స్వామికి అంకితం భక్తుడై స్వామిపై అనేక కీర్తనలు రచించి ప్రచారం చేసినాడు. రామదాసు స్వామికి ఆయన హఠ యోగిలు కరతములతో రామదాసు నిరంతరం జపించేవారు. రామదాస స్వామికి లయ, హఠ యోగములు, కరతములకములు, రామనామం నిరంతరం జపించేవారు. ప్రజలకు రాబోయే కష్టాలు స్వామివారు తమ వింత చర్యల ద్వారా ముందుగానే సూచించేవారు. స్వామి కర్నూలు జిల్లాలోని పెద్దపాడు, కల్లూరు, కోడుమూరు, మడమల, గుర్తి గ్రామాలకు కాలినడకన తిరిగేవారు. మహిమలు ప్రదర్శించి ప్రజలకు సన్మార్గములుగా, భక్తులుగా మలిచేవారు. స్వామిని గురువుగా, దైవముగా కొలిచిన కొందరి భక్తులకు యోగ శక్తులు అలవడించినవి. వారిలో చిన్న రామదాసు ముఖ్యులు. స్వామికి 60 ఏళ్ళు నిండిన తర్వాత 5/12/1898 నాడు భక్తులు భజన చేస్తుండగా స్వామి దేహం చాలించాడు. స్వామి నిర్దేశించిన చోట ఊరి వెలుపల స్వామిని సమాధి చేసినారు. వారి సమాధి భక్తుల పాలిట కల్పవృక్షమై అభిష్టాలను తీరుస్తూ కష్టాలు తొలగిస్తున్నది. జై శ్రీరామ్.